గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో మనకి ఈ స్ట్రైట్ లైన్స్ టాపిక్లో మనకి కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేయడం జరిగింది. ఏంటిది ఇక్కడ ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ ఫార్ములా డి ఇది కూడా ఫార్ములా మాడ్యులస్ C1 - C2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అనేది ఏమవుతుంది ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్. ఈ ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ మీద మనకు ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. చిన్న దాని కంటిన్యూషన్ చేయండి సార్. నెక్స్ట్ అక్కడ ఎగ్జాంపుల్ 1 డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్ 2 చూడమ్మా. ఎగ్జాంపుల్ 2 మనకి ఏమిటంటే ఫైండ్ ద యాంగిల్ between the lines root 3x plus y plus 1 is equal to 0 and x plus 1 is equal to 0. ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. ఈ 2 లైన్స్ ఇస్తే మనకి ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్ అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ గివెన్ లైన్స్ తీసుకున్నామా సార్. గివెన్ లైన్స్ ఆర్ మరి గివెన్ లైన్స్ ఆర్ ఏమన్నా ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లైన్ ఇండికేట్ చూడమ్మా. రూట్ 3x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనం కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్ ఏమవుతుంది, ఏ లైన్తో కంపేర్ చేస్తాం ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి a1x ప్లస్ b1y ప్లస్ c1తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, వేర్ హెయిర్ వాల్యూస్ చూడండి. ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాన్స్టెంట్ x కోఎఫిషియంట్ వాల్యూ. ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుంది, x వాల్యూ రూట్ 3 అవుతుంది. a1 ఈజ్ ఈక్వల్ ఎంత రూట్ 3. నెక్స్ట్ అనదర్ వాల్యూ b1 ప్లస్ అక్కడ y కోఎఫిషియంట్ లేదు. ఇక్కడ y కోఎఫిషియంట్ లేకపోతే ఏమవుతుంది 1. మన కాన్స్టెంట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే యాంగిల్ ఫార్మ్ ఏంటి a1 b1 కాబట్టి a1 b1 అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏంటి ఇక్కడ కంపేరింగ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే, ఈ ఫార్ములాతో కంపేర్ చేస్తే ఈ కంపేరింగ్లో మళ్ళీ వాల్యూస్ ఏంటి ఇక్కడ x కోఎఫిషియంట్ ఉంది. x కోఎఫిషియంట్ ఎంత a2 ఈజ్ కూడా ఎంత ఉంది ఇక్కడ 1. మరి y2 వాల్యూ b2 వాల్యూ చూడమ్మా. b2 వాల్యూ అంటే ఇక్కడ y టర్మ్ లేదు, ఇక్కడ ఓన్లీ x టర్మ్ ఉంది. ఓన్లీ x టర్మ్ కాబట్టి x కోఎఫిషియంట్ వాల్యూ అవుతుంది a2 వాల్యూ ఉంటుంది ఇక్కడ 1. మరి ఇక్కడ y కోఎఫిషియంట్ మిస్ అయిందంటే ఇక్కడ y కోఎఫిషియంట్ ఏంటంటే 0. అంటే ఒక టర్మ్ మిస్ అయిందంటే మీనింగ్ అంటే 0 × y. ఒక టర్మ్ మిస్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 0 × y కాబట్టి ఏమవుతుంది 0 అనేది ఉండటం వల్ల ఏమవుతుంది టర్మ్ ఏమవుతుంది టోటల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుంది 0. అంటే అక్కడ 2 వాల్యూస్ మనకి ఐడెంటిటీ వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా. ఇప్పుడు ఫార్ములా రిటర్న్ చేయండి. ఏంటి ఫార్ములా చూడమ్మా. ఇఫ్ theta be the angle between the two given lines అంటే ఏంటి ఇక్కడ మనం ఒక theta ఫామ్ చేసుకోవాలి కాబట్టి యాంగిల్ అనేది ఫామ్ కావాలి కాబట్టి యాంగిల్ ఏం తీసుకోవాలి ఇక్కడ లెట్ theta be the angle between the two given lines. మరి గివెన్ లైన్స్ అయితే ఏమవుతుంది దెన్ ఫార్ములా ఇక్కడ దెన్ cos theta is equal to ఫార్ములా చూడమ్మా. cos theta is equal to modulus a1 a2 plus b1 b2 divided by square root of a square plus b square. అనదర్ వాల్యూ చూడమ్మా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ కాబట్టి a1 స్క్వేర్ b1 స్క్వేర్. అనదర్ వాల్యూ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. అంటే ఇక్కడ సెపరేట్గా రూట్ వేసుకున్నా పర్లేదు, లేదా హోల్ రూట్ వేసి బ్రాకెట్ మల్టిప్లికేషన్ చేసుకున్నా పర్లేదు. ఎందువల్ల 2 రూట్స్ కదా ఇక్కడ సేమ్ రూట్స్ కాబట్టి టోటల్ రూట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఐడియా ఉంటే ఫార్మ్ మీద ఐడియా ఉంటే ఏమవుతుంది ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ చూడమ్మా సార్. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే a1 a2 మరి a1 వాల్యూ ఎంత రూట్ 3 × 1 ప్లస్ b1 వాల్యూ ఎంత b1 వాల్యూ 1 ఇంటూ b2 వాల్యూ ఎంత 0 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 వాల్యూ ఎంత రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ b వాల్యూ ఎంత ఉంది అక్కడ b వాల్యూ చూడమ్మా 1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ మళ్ళీ a2 వాల్యూ ఎంత ఉంది 1 స్క్వేర్ ప్లస్ b2 వాల్యూ ఎంత 0 స్క్వేర్. అంటే ఏమవుతుంది ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేసినప్పుడు a1 వాల్యూ b1 వాల్యూ రిటర్న్ చేసుకుంటే ఏమవుతుంది రూట్ 3 స్క్వేర్ వచ్చింది. ఇక్కడ రూట్ 3 హోల్ స్క్వేర్ వచ్చింది ప్లస్ b1 వాల్యూ ఎంత 1 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ అనదర్ వాల్యూ a2 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ b2 వాల్యూ ఎంత 0 స్క్వేర్. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది మాడ్యులస్ డిటర్మినెంట్ ఎలా ఉంటుంది. మరి ఇక్కడ 1 × రూట్ 3 ఎంత రూట్ 3 ప్లస్ 0 1 0 ఎంత అవుతుంది 0 మాడ్యులస్ డివైడెడ్ బై ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అవుతుంది 3 ప్లస్ 1. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అవుతుంది 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 0 ఎంత 0 స్క్వేర్ అంటే 0. అంటే 0 నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ మీకు ఐడియా ఉండాలి కదా ఇక్కడ 0 స్క్వేర్ అంటే ఏమైంది అన్న మీనింగ్నెస్ ఏమవుతుంది 0 స్క్వేర్ అంటే 0 అప్లై చేశాను. ఇక్కడ 0 అనేది నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు. ఇంకా ఫైనల్గా ఏమొచ్చింది మనకి cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ 0కి వాల్యూ లేదు కదా, మరి 0 కౌంటబుల్ వాల్యూ కాదు కాబట్టి డిఫర్ ఏమొచ్చింది ఇక్కడ రూట్ 3. మరి రూట్ 3 సింబల్ ఇక్కడ పాజిటివ్, రూట్ 3 అనేది పాజిటివ్ కాబట్టి ఈ పాజిటివ్ మాడ్యులస్ అప్లై చేయట్లేదు. అక్కడ మాడ్యులస్ అమలు దేనికి యూజ్ అవుతుంది
ఈ ఇన్సైడ్ టర్మ్ నెగిటివ్ వస్తే అది మైనస్ ఏం చేస్తుంది, పాజిటివ్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏమవుతుంది, ఇక్కడ మాడ్యులస్ క్యాన్సిల్ చేస్తే √3 డివైడెడ్ బై మరి 3 + 1 ఎంత 2 కాబట్టి దేర్ఫోర్ స్క్వేర్ రూట్ తెచ్చుకోండి. ఇక్కడ 3 + 1 ఎంత 4, దేర్ఫోర్ 4 ఇంటూ మరి √1 వేలు ఎంత అవుతుంది ఇంటూ 1. ఇందువల్ల ఇక్కడ చూడండి, ఇక్కడ √1 ఉంది, √1 ఎంత 1, అందువల్ల 0 నెక్ వాల్యూ √1 వేలు ఎంత అవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ చూడమ్మా √3 బై స్క్వేర్ రూట్ 4 ఎంత అవుతుంది 2. అంటే కాస్ ఏ యాంగిల్కి √3 బై వస్తుంది. మీరు కాస్ అనే టేబుల్లో ఫామ్ చేసినప్పుడు కాస్ థీటా వాల్యూ చేసినప్పుడు ఇక్కడ ఏ యాంగిల్కి ఇక్కడ √3 బై వస్తుంది, విచ్ యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ కాస్ ఏ యాంగిల్ వస్తుందంటే π/6 మీరు 6 అని యూజ్ చేసుకున్నా పర్లేదు, లేదా π/6 మీనింగ్ ఏంటి 60 డిగ్రీ 30 డిగ్రీస్ ఇలా మెన్షన్ చేసుకున్నా పర్లేదు, లేదా డైరెక్ట్గా మీరు π/6 అని అప్లై చేసినా పర్లేదు, లేదా π/6 ప్లస్ 30 డిగ్రీస్ అని అప్లై చేసినా పర్లేదు. దేర్ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాస్ రైట్ సైడ్ కాస్ క్యాన్సిల్ చేస్తే థీటా కూడా అని చెప్తుంది π/6. ఇది మనకు కావాల్సిన యాంగిల్ బిట్వీన్. అంటే ఏదైనా మనకి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే మనం చేయవలసింది ఏంటి, ఫార్ములా రిటర్న్ చేసుకుని ఈ ఫార్ములా మనకున్న గివెన్ లైన్స్లో వాల్యూస్ ఏమన్నాయి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఒకటే క్యాలిక్యులేషన్ చేసాం. ఏంటి క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్ చేసాం. 1 × 0 అయింది 0 అయింది, ఇక్కడ 0 స్క్వేర్ అంటే 0 వచ్చింది. 1 + 0 అంటే 1, మరి 1 + 0 అంటే 1 కాబట్టి స్క్వేర్ రూట్ 1 ఎంత అవుతుంది 1. మరి ఇక్కడ చూడండి 3 + 1 4, స్క్వేర్ రూట్ 4 ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత 2. అందువల్ల ఈ స్టెప్ వేసిన వేయకపోయినా పర్లేదు, కానీ మీకు ఐడియా ఉండాలని చెప్పి నేను వేసాను, ఎంత తప్ప ఏం లేదు ఇందులో. వచ్చానమ్మా మరి √3 బై 10 అనేది కాస్ ఏంటికి వస్తుంది π/6 ఆర్ π/30. అట్లా π/6 మీనింగ్ అంటే ఇక్కడ 30 డిగ్రీస్. అందువల్ల కాస్ 30 అని అప్లై చేసుకునే పర్లేదు, కాస్ π/6 అని అప్లై చేసుకునే పర్లేదు. థీటా కూడా వచ్చింది ఇక్కడ π/6. నెక్స్ట్ ఎంతమ్మా నెక్స్ట్ ఫైండ్ ద perpendicular distance from the point -3,4 to the straight line 5x minus 12y is equal to 2. ఆల్రెడీ ఈ ఫార్ములా కూడా డిస్కస్ చేసాము. ఏంటి ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 టు ద లైన్ ax + by. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి ఇక్కడ సమ్ పాయింట్ x1 y1 లైన్ ఏంటి ఇక్కడ ax + by + c అప్లై చేస్తే మనకి ఫార్ములా ఏమి ఇచ్చేసి అక్కడ డిస్టెన్స్ d ఇది కూడా మాడ్యులస్ ax1 + by1 + c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ + b స్క్వేర్ అనేది ఏమవుతుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏంటి అక్కడ పాయింట్ ఉండాలి, లైన్ ఉండాలి, కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేశాను. మరి ఈ ఫార్ములా మనకి గివెన్ ఏమి ఇచ్చాడు అప్లై చేసుకోండి. సరే గివెన్ అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది గివెన్ వాల్యూస్ చూడండి. సరే ఫస్ట్ ఇది గివెన్ పాయింట్, మరి గివెన్ పాయింట్ తీసుకుంటే గివెన్ లైన్ తీసుకున్నాము. ఫస్ట్ గివెన్ లైన్ 5x minus 12y is equal to 2. అయితే మనకి కాన్స్టెంట్ వాల్యూ రైట్ సైడ్ ఉండకూడదు. కాన్స్టెంట్ ఇప్పుడు కూడా ఒక లైన్ ఈక్వేషన్ ఫామ్ చేసినప్పుడు కాన్స్టెంట్ రైట్ సైడ్ ఏముండాలి ఓన్లీ 0. రైట్ సైడ్ ఓన్లీ 0 ఉండాలి, కాబట్టి రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 5x minus 12y minus 2 is equal to 0. మరి కంపేర్ తీసుకోండి, కాబట్టి కంపేర్ తీసుకుంటే ఏమవుతుంది హేర్ ఏంటో ఫార్ములా మనం ఇదేంటో కంపేర్ తీసుకుంటున్నాం, ఇలా ఏంటో కంపేర్ తీసుకుంటే అక్కడ ax plus by plus c is equal to 0. అందువల్ల మీరు రిటర్న్ చేసుకోవచ్చు కావాలంటే కంపేరింగ్ విత్ మనం యూజ్ చేసిన ఫార్ములా ఇక్కడ ax plus by plus c కాబట్టి వాల్యూస్ ఏంటి చెప్పడం వేరే a is equal చూడండి x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ x కోఎఫిషియంట్ a, మరి x కోఎఫిషియంట్ a ఇక్కడ a ప్లస్ 1 వాల్యూ ఎంత 5. దేర్ఫోర్ a కూడా ఎంత వచ్చింది 5. నెక్స్ట్ b పొజిషన్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ సింబల్ చూడండి ప్లస్, ఇదేంటి మైనస్, ఇది ప్లస్ మైనస్ కాబట్టి b వాల్యూ ఏమవుతుంది నెగిటివ్ -2 వచ్చింది. దేర్ఫోర్ కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -2, కాన్స్టెంట్ c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -2. అప్లై చేసిన తర్వాత మనకి ఫార్ములాకి ఇంకేమవుతుంది పాయింట్ ఉంది కదా, మరి పాయింట్ చూడండి సార్ గివెన్ పాయింట్ మన సింబల్కి ఏంటి x1 by 1 కాబట్టి x1 y1 is equal to
-3, అంటే లెటర్స్ ఇండికేట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి పాయింట్ ఎప్పుడు కూడా సింబల్ ఏమవుతుంది ఇక్కడ యూజింగ్ పాయింట్ కాబట్టి యూజింగ్ పాయింట్ ఏమవుతుంది x1 y1 యూజింగ్ పాయింట్ x1 y1 కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది x1 y1 ఇది కూడా ఎంత వచ్చింది -3, ఇప్పుడు ఫార్మ్ అప్లై చేయండి ఏంటంటే ఫార్ములా ద టెక్నికల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి సరే ద perpendicular distance from point నుంచి from -3, 4 to the line మనకున్న లైన్ ఈక్వేషన్ ఇక్కడ 5x - 12y - 2 = 0 is formula modulus ax1 plus by1 plus c divided by square root of a square plus b square అయితే ఇక్కడ ఈ ఇండికేట్ లెటర్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ పాయింట్ ఈజీ ఉంది కదా ఇక్కడ x1 y1 అంటే ఐడియా ఉంది ab ఐడియా ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది సార్ ఫైనల్ వాల్యూ చూడమ్మా ఇక్కడ ఫార్ములా వైజ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అని మెన్షన్ చేసిన పర్లేదు సింబల్కి ఇచ్చేసిన పర్లేదు ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ax1 + b1 + c / root of a² + b² + c² చూడమ్మా ఇక్కడ ఫార్ములా మన దగ్గర ఉన్న వాల్యూస్ చూడండి అక్కడ ఏదైతే ఫార్ములా అప్లై చేసానో ఫార్ములా మన దగ్గర రిటర్న్ వాల్యూ అప్లై చేయండి x1 y1 పాయింట్ ఎంత -3, 4 ab వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేస్తే ఏమవుతుంది మాడ్యులస్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 5 × x వాల్యూ ఎంత x వాల్యూ ఇక్కడ -3 x వాల్యూ ఎంత -3 -12 × b వాల్యూ ఎంత 4 ఇక్కడ చూడమ్మా b వాల్యూ ఎంత -12 × y వాల్యూ y1 అంటే ఇక్కడ y1 ఉంది కదా y1 వాల్యూ ఎంత ఇక్కడ 4 నెక్స్ట్ దే -2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a వాల్యూ ఎంత 5² ప్లస్ b వాల్యూ ఎంత -12 హోల్ స్క్వేర్ అంటే సబ్స్టిట్యూషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ ఏ వాల్యూ ఎంత 5 × x1 వాల్యూ ఎంత -3 ప్లస్ b వాల్యూ ఎంత -12 into y1 వాల్యూ ఎంత 4 ప్లస్ c వాల్యూ ఎంత -2 డివైడెడ్ బై a వాల్యూ ఎంత అవుతుంది 5² ప్లస్ b వాల్యూ ఎంత -12 హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేశాక చూడండి ఏమొచ్చిందమ్మా సార్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -5 3 జార్ మరి 5 3 జార్ ఎంత అవుతుంది 15 5 3 జార్ ఎంత 15 నెక్స్ట్ వాల్యూ చూడమ్మా -4 12 జార్ ఎంత 48 -2 ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5² 5 5 జార్ ఎంత 25 12² ఇక్కడ నెగిటివ్ ఉంది నెగిటివ్ సింబల్ ఉన్న కూడా స్క్వేర్ ఏమవుతుంది నెగిటివ్ సింబల్ కూడా స్క్వేర్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి మరి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ అవుతుంది 12 జార్ ఎంత 144 therefore ఇక్కడ ఎడిషన్ చేయనమా 48 కి 2 ఎడిషన్ చేస్తే 50 వచ్చింది 50 + 50 ఎంత 65 అంటే -65 మాడ్యులస్ ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 169 మరి 169 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది ఇక్కడ 169 వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 169 సింబల్ అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది మాడ్యులస్లో నెగిటివ్ సింబల్ ఉంది మాడ్యులస్లో నెగిటివ్ ఉంటే ఏమవుతుంది పాజిటివ్ డివైడ్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 13 జార్ ఏమవుతుంది 169 అంటే 13 జార్ ఎంత 169 13 జార్ 169 కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ 169 సింబల్ వేసాను 13 వేసాను మరి 13 టేబుల్ 65 అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది 5 టైమ్స్ 5 13 ఎంత 65 5 13 జార్ 65 కాబట్టి 13 టేబుల్ 65 అంటే 5 టైమ్స్ therefore వాడు అడిగిన క్వశ్చన్ రిటర్న్ చేసుకున్నా పర్లేదు సింబాలిక్గా చేసుకున్నా పర్లేదు therefore the perpendicular distance from -3, 4 to the line 5x - 12y is equal to 2 is వాడు ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఈజ్ వాల్యూ ఎంత ఉంది అక్కడమ్మా 5 అంటే ఏదైనా ఒక సబ్స్టిట్యూషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆ ఫార్ములా వైజ్గా ఏమవుతుంది చూసారు ఇక్కడ ఫార్ములా వైజ్గా ఏమవుతుంది చూసారు ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ 5 వచ్చింది కాబట్టి డిస్టెన్స్ అనేది యూనిట్స్ అప్లై చేసుకోవచ్చు అందులో 5 యూనిట్స్ అని మెన్షన్ చేసుకున్నా పర్లేదు సింబల్గా 5 అని వేసినా పర్లేదు 5 యూనిట్స్ అదనా డిస్టెన్స్ అనేది రూల్కి ఏంటి ఇక్కడ ఒక యూనిట్ సింబల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 5 యూనిట్స్ నెక్స్ట్ టైం చూడమ్మా
ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 3 అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూడమ్మా. ఎగ్జాంపుల్ 4 మనకి సేమ్ మోడల్ ఇచ్చాడు చూడమ్మా. ఫైండ్ ద distance between ఏ లైన్స్ ఇచ్చారు ఇక్కడ? ద ప్యారలల్ లైన్స్ 3x plus 4y minus 3 is equal to 0. Another line చూడమ్మా. 6x plus 8y minus 1 is equal to 0. ఇక్కడ చూడమ్మా కొంచెం. ఒక సమ్ మనం సాల్వ్ చేయాలంటే ముందుగా అది ఏ మోడల్ టైప్స్ క్వశ్చన్ కొంచెం మనం చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఫార్ములా చూడండి ఒకసారి. అలా మనం రిటర్న్ చేసుకున్న ఫార్ములా 2 లైన్స్ ఉన్నాయి. ax plus by plus c1 is equal to 0. అనదర్ లైన్ ax plus by plus c2 is equal to 0. ఈ 2 లైన్స్ ఏంటి? ప్యారలల్ లైన్స్. ఈ 2 లైన్స్ ప్యారలల్ కాబట్టి ప్యారలల్ లైన్స్ కి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? d is equal to modulus c1 minus c2 divided by root of a square plus b square. అయితే ఇక్కడ చూడండి అమ్మా. ఫస్ట్ ax plus by ఎలా ఉంది? ఇక్కడ ఈక్వల్ గా ఉంది. ఫస్ట్ ఇక్కడ యూజ్ చేసే ax plus by అనేది ఈక్వల్ గా ఉంటేనే అవి అప్లై చేయాలి. ఒకవేళ ప్యారలల్ లైన్స్ మెన్షన్ చేసినా కూడా మనం డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ సేమ్ వాల్యూ ఉంటేనే మనం ఏం చేయొచ్చు? అక్కడ అప్లై చేయొచ్చు. మరి సేమ్ వాల్యూ లేకపోతే మల్టిప్లికేషన్ చేయడం లేదా డివైడ్ చేయడం చేస్తాం ప్రాసెస్. మరి ఇక్కడ గివెన్ లైన్స్ చూడండి సార్ అమ్మా. గివెన్ లైన్స్ వస్తే కొంచెం మాడిఫికేషన్ చేసుకోవాలి. చూడండి సార్. గివెన్ లైన్స్ ఆర్ క్వశ్చన్ వైజ్గా చూస్తున్నప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్ ఇచ్చాడు. ఈ 2 లైన్స్లో మనకి ఏమి చూడండి. అక్కడ గివెన్ లైన్స్ ఆర్ ఏంటి? ఫస్ట్ లైన్ చూడమ్మా. 3x plus 4y minus 3 is equal to 0. చూసారా ఇక్కడ ఫస్ట్ లైన్ ఏమంటే ఇక్కడ 3x plus 4y minus 3 is equal to 0. మరి సెకండ్ లైన్ ఈక్వేషన్ ఏమంటే ఇక్కడ 6x plus 8y minus 1 is equal to 0. అయితే మీరు ఫస్ట్ సెకండ్ లైన్ చూసినప్పుడు ఫస్ట్ లైన్ ఏమో 3x plus 4y అంటే సెకండ్ లైన్ 6x plus 8y అంటే. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కంపేరింగ్ చూడండి. అక్కడ కంపేరింగ్ చేసినప్పుడు 3/6 ఎంత? ఈజ్ ఈక్వల్ టు 1/2. 3 టైమ్స్ 1 టైమ్, 3 టైమ్స్ 2 టైమ్స్ 1/2. అలాగే నెక్స్ట్ వాల్యూ చూడండి. 4/8 చేస్తే వచ్చింది ఇక్కడ 4 1 jar 4, 4 2 jar 8 కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది 1/2. అంటే ఈక్వల్గా వచ్చినాయి. ఈక్వల్ కాన్సెప్ట్ వచ్చిందంటే అక్కడ ప్యారలైన్సే. కానీ కొంచెం మాడిఫికేషన్ ఏమవ్వాలంటే వాల్యూ సేమ్ రావాలి. మరి వాల్యూ సేమ్ రావాలంటే ఇక్కడ 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే అవుతుంది. ఈ లైన్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2 3 jar ఎంత? 2 3 jar 6, 2 4 jar 8. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ ని మల్టిప్లై అవుతుంది 2 మల్టిప్లై 2 కాబట్టి ఆన్ బోత్ సైడ్ చేస్తే అవుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2 3 jar 6, 2 4 jar 8 వస్తుంది. కాబట్టి ఫస్ట్ లైన్ కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాను. ఏంటో మాడిఫికేషన్ చూడమ్మా. 2తో మల్టిప్లికేషన్ చేస్తే 2 3 jar ఎంత? 6x, 2 4 jar 8y, నెక్స్ట్ మైనస్ 2 3 jar 6 ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది 2. ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ చూసారు. ఇక్కడ కంపేర్ చేసుకుంటే వాల్యూస్ ఏమవుతున్నాయి? ఇక్కడ ఏ లైన్తో కంపేర్ చేసుకుంటున్నారు? మీరు ax plus by plus c1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సెకండ్ లైన్ దేంతో కంపేర్ చేసుకుంటున్నాం మనం? ax plus by plus c2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి వాల్యూస్ ఏమవుతాయి చూడండి. ఇక్కడ వాల్యూస్ కంపేర్ చేసుకున్నప్పుడు ఏ పొజిషన్ ఏమన్నా? ఇక్కడ ఏ పొజిషన్ 6 కామన్, బి పొజిషన్ 8. అంటే 2 ఈక్వేషన్స్కి ఈ 2 గివెన్ లైన్స్కి కూడా మనకి ఏమన్నాయి? ఇక్కడ ఏ వాల్యూ 6, ఇక్కడ కూడా ఏ వాల్యూ 6, ఇక్కడ బి వాల్యూ 8, అక్కడ కూడా బి వాల్యూ 8 ఉంది. కానీ కాన్స్టెంట్స్ వస్తే అక్కడ c1 ఏముంది? -6. c1 ఈజ్ ఈక్వల్ టు -6, c2 ఈజ్ ఈక్వల్ ఉంది ఇక్కడ -1. అందువల్ల వాల్యూస్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల అక్కడ ఈక్వేషన్స్ ఈక్వల్గా ఉంటేనే, ఇక్కడ x వాల్యూ y వాల్యూ అక్కడ ఈక్వల్గా ఉంటేనే మనం ప్యారలైన్స్ అప్లై చేయగలచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ లైన్ 3x plus 4y ఉంది. కొన్ని డివైడ్ చేద్దారంటే డివైడ్ ఇక్కడ లాస్ట్ వాల్యూ 1 ఉంది. కొన్ని ఈక్వేషన్ డివైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది? హాఫ్ వస్తుంది. హాఫ్ అనేది ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ బట్టి కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఏం చేసిన ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ని 2తో మల్టిప్లై చేశాను. అంటే ఏం చేసిన ఇక్కడ 2 ఇంటూ అని చేశాను. 2 ఇంటూ చేస్తే ఇక్కడ వచ్చింది ఈ టైప్ మెథడ్లో ఉంది. ఈ టైప్లో నేను ఏం చేశాను? ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను. 2తో మల్టిప్లై చేస్తే 2 3 jar ఎంత? 6x,
2 4 జర్ ఎంత 8y, 2 3 జర్ ఎంత 6. అందువల్ల మోడిఫికేషన్ ఏంటి ఫస్ట్ లైన్ 6x + 8y - 6 = 0. ఈ టైప్ మెథడ్స్ అన్ని కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలి. మీకు ఎప్పుడైనా ఇక్కడ గివెన్ లైన్స్ ఈక్వల్గా లేవనుకోండి, గివెన్ లైన్స్ ఈక్వల్గా లేకపోతే ఏం అవుతుంది, మల్టిప్లై చేయడం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ఇచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తాను. ఏంటో ఫార్ములా చూడమ్మా, ద డిస్టెన్స్ బిట్వీన్ the parallel lines చూడమ్మా 3x + 4y - 3 = 0 and 6x + 8y - 1 = 0 is equal to అంటే డి సింబల్గా పర్టికులర్ డిస్టెన్స్ అయితే డి అప్లై చేయలేము, కానీ ఇక్కడ ఈక్వల్ అన్నప్పుడు ఈజ్ ఫార్మ్ అనుకుంది. అంటే డి ఈజ్ కూడా ఫార్మ్ మాడ్లెస్ c1 - c2 / a² + b². అయితే ఇక్కడ మీరు సేమ్ గివెన్ లైన్స్ అప్లై చేయట్లేదు, ఇక్కడ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి ఇక్కడ ax + by + c1 = 0, అనదర్ వాల్యూ ax + by + c2 = 0. అంటే ఫార్ములా వైజ్గా రిటర్న్ చేసుకున్నా పర్లేదు, వాల్యూస్ వైజ్గా రిటర్న్ చేసుకున్నా పర్లేదు. మనకి ఏం మెయిన్ ఏంటి, ఫార్ములా రిటర్న్ చేయాలి. ఫార్ములా రిటర్న్ చేసిన తర్వాత దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. చూడమ్మా మాడ్లెస్ c1 వాల్యూ ఉంది ఇక్కడ, c1 వాల్యూ -6 - c2 వాల్యూ ఉంది ఇక్కడ -1. ఇక్కడ c1 వాల్యూ -6 ఉంది, c1 వాల్యూ -6 ఉంది, c2 వాల్యూ ఉంటుంది ఇక్కడ -1 డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఉంటుంది ఇక్కడ 6² ప్లస్ బి వాల్యూ ఎంత 8². మరి -6 -6 ఎంత +1 డివైడెడ్ బై ఎడిషన్ చేస్తే వస్తుంది ఇక్కడ 6² ఎంత అవుతుందమ్మా, 6² వాల్యూ 6 × 36, 6 × ఎంత 36, మరి 8 × 8 ఎంత 64. దేర్ఫోర్ ఫైనల్ చూడండి అక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం చెప్తుంది మాడ్లెస్ -5. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, మరి మైనస్ ప్లస్ అంటే ఏం చేసి సబ్ట్రాక్షన్ చేయాలి, మరి మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి 6 నుంచి 1 క్యాన్సిల్ ఎంత అవుతుంది, 6 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది 5, కానీ ఈ సింబల్ అది -5 డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ చేస్తే వస్తుంది 100, ఎడిషన్ చేస్తే వస్తుంది 100. అయితే దేర్ఫోర్ డిస్టెన్స్ d ఇది కూడా మన ఫార్ములా ఏంటి, మాడ్లెస్ 5 ఇక్కడ మైనస్ ఉంది, మరి మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, +5 డివైడెడ్ బై చూడమ్మా ఇక్కడ 100 వచ్చింది కదా, మరి 100 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 100కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 10, 10 × ఎంత 100, 10 × 100 కాబట్టి √100 వాల్యూ ఎంత వచ్చింది 10, √100 వాల్యూ ఎంత వచ్చింది 10. మరి ఇక్కడ ఈ మాడ్లెస్ మైనస్ ఉంది కాబట్టి ఈ మాడ్లెస్ ఏమవుతుంది క్యాన్సిల్ చేయొచ్చు, ఇందువల్ల అక్కడ ఆల్రెడీ నెగిటివ్ సింబల్ ఉంది, నెగిటివ్ సింబల్ మాడ్లెస్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. మాడ్లెస్లో మైనస్ ఉండటం వల్ల ఈ మైనస్ సింబల్ మాడ్లెస్లో ఏమవుతుంది ప్లస్ అయ్యి మనకి వాల్యూ వచ్చింది, పాజిటివ్ వాల్యూ వచ్చింది. మరి 5 టైమ్స్ ఇండియన్ టైమ్స్ 1 టైమ్, ఇండియన్ టైమ్స్ 1 టైమ్ 2 టైమ్స్ చూడండి ఇక్కడ 5 × 1 = 5, 5 × 2 = 0, మరి 5 × 1 = 5 అయ్యి 5 × 2 = 2 వచ్చింది కాబట్టి 5 × 2 = 10 కాబట్టి ఫర్ డిస్టెన్స్ d కూడా ఎంత వచ్చింది, d కూడా ఇక్కడ d అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది, ఎందువల్ల d అనే సింబల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా వాడుతుంటారు. అంటే నెక్స్ట్ ప్రాసెస్లో మనకి నెక్స్ట్ క్లాస్కి వచ్చే వాళ్ళు ఏమవుతుంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి d అని అప్లై చేస్తారు, అందువల్ల ఇక్కడ d అనే సింబల్ మీరు యూజ్ చేయకండి. అందువల్ల దేర్ఫోర్ చూడండి ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ 3x + 4y - 3 = 0 and 6x + 8y - 1 = 0 ఏమవుతుంది ఫార్ములా మాడ్లెస్ c1 - c2 డివైడెడ్ బై a² + b² రూట్ ఆఫ్ ఉంది కదా ఇక్కడ. ఈ ఫార్ములా అప్లై చేస్తే d అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఏంటంటే నెక్స్ట్ మనకి సెకండ్ ఇయర్కి వచ్చాక ఈ d అనేది ఏమవుతుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్లై చేస్తాం, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ప్యారలల్ డిస్టెన్స్కి మీరు ఈక్వల్ అనుకుంటారు, ఇక్కడ ఈక్వల్ కాన్సెప్ట్ కాదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో ఫార్ములా వేరు, అది పాయింట్ సబ్ట్రాక్షన్. ఇక్కడ ఏంటి కాన్స్టెంట్ సబ్ట్రాక్షన్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ a² + b². అందువల్ల ఫైనల్ వాల్యూ అవుతుంది ఇక్కడ 2. ఏంటి చూడమ్మా న్యూమరేటర్ వాల్యూ ఉంటుంది ఇక్కడ, న్యూమరేటర్ పోస్ట్లో 1 ఉంది, డివైడెడ్ బై ఎంత అవుతుంది ఇక్కడ 2. ఇక్కడతో మనకి ఏమైంది ఎగ్జాంపుల్ 4 కంప్లీట్ అయింది. చూడమ్మా ఏ ప్రాసెస్లో చేసామో చూసుకోండి. ఇక్కడ ఇది మాడ్లెస్లో మైనస్ ఉంది, మరి మాడ్లెస్లో నెగిటివ్ ఉండటం వల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఏం చేస్తుంది ఇక్కడ పాజిటివ్ చేస్తుంది. 5 డివైడెడ్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ 100 ఎంత వచ్చింది. చూడండి ఇక్కడ మనకి ఏమైందంటే ఇక్కడ మాడ్లెస్లో మైనస్ ఏమైంది ఇక్కడ, మరి మాడ్లెస్లో మైనస్ ఎంత అవుతుంది పాజిటివ్ చేయడానికి అవుతుంది, 5 డివైడెడ్ బై వచ్చింది ఇక్కడ 10 వచ్చింది. మరి 5 టైమ్ n టైమ్స్ ఇక్కడ 1 టైమ్, ఇక్కడ 5 టైమ్ n టైమ్స్ 2 టైమ్స్, దేర్ఫోర్ ఫైనల్గా వచ్చింది ఇక్కడ 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ సమ్ చూడమ్మా సరే.
చూడండి మనకి ఇక్కడ మనకి ఏమైందంటే మన మోడల్ వైజ్గా మనకి ఏమైంది ప్యారలల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అయింది. నెక్స్ట్ అలాగే మనకి ఏమైంది ఇక్కడ ప్యారలల్స్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఫామ్ అయింది. అయితే మనకి ఈ టైప్ ఆఫ్ మెథడ్స్లో మనకి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత థియరిటికల్ మోడ్లో అప్పుడు ఇవ్వతే బాగుంటుంది. అందువల్ల ఈ టైప్ మెథడ్స్ ఏ సమ్స్ ఉన్నాయని ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సమ్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఇందులో సాలిడ్ ప్రాబ్లమ్స్ చూడమ్మా సరే. సాలిడ్ ప్రాబ్లమ్స్లో మనకి ఈ సాలిడ్ ప్రాబ్లమ్స్లో మనకి ఏమున్నాయంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the angle between the lines 4x minus y plus 7 is equal to 0. Second line equation kx minus 5y minus 9 is equal to 0 is 45 degrees. చూడండి ఇక్కడ వాడు అడిగింది ఫైండ్ ద వాల్యూ అడిగాడు. ఫైండ్ ద వాల్యూ అడిగినప్పుడు అక్కడ ఆ వాల్యూ కే అనేటప్పుడు అక్కడ ఏం చేయడు, లాస్ట్లో యాంగిల్ ఇచ్చేసాడు. యాంగిల్ ఇచ్చేసి ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ అడిగాడు. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మెథడ్లో చూడండి సార్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఫైవ్ మనకి మోడల్లో మనకి గివెన్ లైన్స్ తీసుకుంటే ఏమవుతుంది, గివెన్ లైన్స్ ఆర్ ఏంటో లైన్స్ ఉన్నామా ఇక్కడ 4x minus y plus 7 is equal to 0. సెకండ్ లైన్ ఈక్వేషన్ చేస్తే 5x minus 5y minus 9 is equal to 0. మనకి 2 లైన్స్ ఫామ్ అయినాయి. ఈ 2 లైన్స్ మనకి ఏమవుతుంది కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ లైన్ ఏ లైన్తో కంపేర్ చేసుకుంటున్నారు ఇక్కడ a1x plus b1y plus c is equal to c1 is equal to 0. అనదర్ లైన్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ ఇక్కడ మనకి సెకండ్ లైన్ చూడండి a2x plus b2y plus c2 is equal to 0 తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ లైన్ వాల్యూస్ ఏమవుతాయి, వాల్యూస్ ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ మనం దేనితో కంపేర్ చేసుకుంటాం ఇక్కడ a1x plus b1y plus c1 is equal to 0 తో కంపేర్ చేసుకుంటే మనకి కావాల్సింది ఏంటి, ఓన్లీ x వాల్యూ y వాల్యూ కావాలి. మరి ఇక్కడ x కోఎఫిషియంట్ వాల్యూ ఎంత a1, మరి ఇక్కడ a1 ఎంత అవుతుంది, a1 is equal to 4, మరి b1 is equal to ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది సింపుల్ చూడండి ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ b1, మరి ఇక్కడ y కోఎఫిషియంట్ మిస్ అయింది అంటే ఇక్కడ వాల్యూ ఉంది, టర్మ్ అనేది y టర్మ్ ఉంది కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఏమవుతుంది 1, a1 అనేది -1. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే a2 వాల్యూ చూడండి ఇక్కడ a2 వాల్యూ ఏముంది ఇక్కడ 5, a2 వాల్యూ ఎంత ఇక్కడ 5. నెక్స్ట్ ఈక్వేషన్లో మనకి 5x మైనస్ ఏముంది ఇక్కడ ఇది kx ఇక్కడ మనకి అర్థం kx అందువల్ల a వాల్యూ a2 వాల్యూ ఎంత ఇక్కడ a2 వాల్యూ k మైనస్ b2 వాల్యూ ఎంత ఇక్కడ -5. అందులో సబ్స్టిట్యూషన్లో మనకి ఏమవుతుందంటే కంపేరింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ కంపేరింగ్ అంటే ఫస్ట్ లైన్ ఇది కంపేరింగ్ విత్ ఏంటి ఇక్కడ a1x plus b1y plus c1 is equal to 0. సెకండ్ లైన్ ఈక్వేషన్ ఇక్కడ a2x plus b2y plus c2 తో కంపేర్ చేసుకుంటే a2 వాల్యూ ఎంత ఇక్కడ k, b2 వాల్యూ ఎంత ఇక్కడ -5, b2 వాల్యూ -5 కాబట్టి ఇది a2 is equal to k, b2 is equal to -5. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసుకోండి. ఏంటి ఫార్ములా, గివెన్ యాంగిల్ చూడండి అక్కడ గివెన్ యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ ద ఎక్విట్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి అప్లై చేసుకుంటే ఏమవుతుంది the acute angle between given lines is theta is కూడా ఎంత 45 degrees. The acute angle between given lines గివెన్ లైన్స్ ఏముంది ఇక్కడ చూడండి యాంగిల్ వాల్యూ ఇక్కడ 45 degrees ఇచ్చాడు అంటే గివెన్ 2 lines కి యాంగిల్ వాల్యూ theta is 45 degrees ఇచ్చాడు కాబట్టి ఫార్ములా అప్లై చేసుకుంటే ఏమవుతుంది, ఫార్ములా cos theta is ఫార్ములా ఏంటి cos theta మాడ్యులస్ a1 a2 plus b1 b2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చూడమ్మా a1 square plus b1 square into root of a2 square plus b2 square.
అంటే ఫార్మల్ సబ్స్టిట్యూషన్లో మనకి ఇక్కడ యాంగిల్ అనేది ఫార్మ్ ఇచ్చేసాడు కాబట్టి ఇంకా మనకి ఏమన్నాడు కే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందులో యాంగిల్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ గివెన్ లైన్స్ అని అప్లై చేసిన పర్లేదు, లేదా సింపుల్గా ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద గివెన్ లైన్స్ కాస్ థీటా కూడా ఫార్ములా వేసి గివెన్ వాల్యూ రాసుకోవచ్చు. గివెన్ థీటా కూడా ఎంత 45 డిగ్రీస్, గివెన్ థీటా కూడా 45 డిగ్రీస్ కాబట్టి మన ఫార్ములా ప్లేస్ ఏంటి ఇక్కడ కాస్ థీటా. మరి కాస్ థీటాలో ఫార్ములా మనకి థీటా వాల్యూ ఎంత ఇక్కడ థీటా వాల్యూ 45 డిగ్రీస్, థీటా వాల్యూ ఎంత ఇక్కడ 45 డిగ్రీస్. మరి మాడ్యులస్ A1 వాల్యూ ఎంత ఇక్కడ 4 ఇంటూ A2 వాల్యూ ఎంత K ప్లస్ B1 వాల్యూ ఎంత -1 ఇంటూ B2 వాల్యూ ఎంత -5 మాడ్యులస్ క్లోజ్ చేసి ఈజ్ డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ A1 స్క్వేర్. A1 ఎంత వాల్యూ ఇక్కడ A1 వాల్యూ 4 స్క్వేర్ ప్లస్ B1 వాల్యూ ఎంత -1 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్. A2 వాల్యూ ఎంత ఇక్కడ K స్క్వేర్ ప్లస్ B2 వాల్యూ ఎంత -5 హోల్ స్క్వేర్. అంటే రిటర్న్ వైద్యుగా ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే ఫార్ములా ప్లేస్ A1 ఎంత ఇక్కడ 4 స్క్వేర్ అయింది, B1 వాల్యూ -1 హోల్ స్క్వేర్ వచ్చింది, రూట్ ఆఫ్ ఓకే A2 వాల్యూ ఎంత ఇక్కడ K కాబట్టి K స్క్వేర్ ప్లస్ B2 వాల్యూ ఎంత ఇక్కడ -5 హోల్ స్క్వేర్. అంటే ఫార్ములా సబ్స్టిట్యూషన్ మనకి ఏం చేస్తున్నాం కూడా ఆ ఫార్ములా వైజ్గా ఏదైతే రిటర్న్ అవుతుందో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా మనకి ఏమవుతుంది మల్టిప్లికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి కాస్ట్ థీటా ఇది కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ కాస్ట్ థీటా కూడా మాట్లాడేస్తాం 4 into K 4K మైనస్ ఇంటూ మైనస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అవుతుంది 1 5 ఎంత 5 డివైడెడ్ బై ఇక్కడ కాస్ 45 డిగ్రీస్ అంటమా కాస్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2 కాస్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2 అంటే ఆల్రెడీ యాంగిల్ అనేది ఐడెంటిఫై ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం కదా ఇక్కడ థీటా ప్లస్ యాంగిల్ 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి కాస్ 45 డిగ్రీస్ మరి కాస్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 4 into K 4K ప్లస్ 5 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఇక్కడ చూడమ్మా 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఎంత 1 ఇంటూ రూట్ ఆఫ్ K స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎంత 5 5 ఎంత 25 ఫైనల్గా చూడండి ఇక్కడ రూట్ అనేది ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకునే పర్లేదు, నెక్స్ట్ స్టెప్ అప్లై చేసుకునే పర్లేదు. చూడమ్మా సరే 1 divided by root t is equal to 4K plus 5 మాడ్యులస్ డివైడెడ్ బై ఇక్కడ ఎడిషన్ ఎంత వచ్చింది √17 into root of K square plus 25. అయితే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్కి వెళ్తే మల్టిప్లికేషన్, ఇది డివైడ్ రైట్కి వెళ్తే మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ఫ్రేమ్ వచ్చింది ఫైనల్ వాల్యూ √17 into రూట్ ఆఫ్ వేసేసుకోండి √17 చూడండి ఇక్కడ సింబల్స్ ఏంటి రూట్ సేమ్ రూట్ కాబట్టి రూట్ సింబల్ ఉంది కాబట్టి ఒక రూట్ అప్లై చేసుకుని 17 into మల్టిప్లికేషన్ ఎందుకంటే 2 రూట్స్ ఫార్మ్ ఉన్న దగ్గర √8 √b మరి √8 √b ఫార్మ్ ఏంటి రూట్ ఆఫ్ AB ఆల్రెడీ 9th క్లాస్లో మనకు వస్తుంది. అంత రూట్ ఆఫ్ A into √b అనేది మనకి ఏమవుతుంది రూట్ ఆఫ్ AB అనే ఫార్మ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ √8 √b మోడల్ కాబట్టి రూట్ ఆఫ్ ఎంత అవుతుంది 17 into K square plus 25 is equal to √t into modulus 4K plus 5. ఇప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ అప్లై చేస్తే అవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే అవుతుంది చూడమ్మా లెఫ్ట్ సైడ్ టర్మ్ ఇక్కడ ఏముంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 17 into K square plus 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి రైట్ సైడ్ 2 టర్మ్స్ కాబట్టి 2 టర్మ్స్ కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి ఎంత అవుతుంది √2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఉంటుందమ్మా మాడ్యులస్ కాబట్టి మాడ్యులస్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 4K ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇందులో మనకు 2 టర్మ్స్ ఉన్నప్పుడు 2 టర్మ్స్ కూడా స్క్వేర్ చేయాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి √2 ఇంటూ కాబట్టి √2 కూడా స్క్వేర్ చేయాలి, అలాగే ఈ టర్మ్ కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి √2 హోల్ స్క్వేర్ అయింది 4K ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి మనం స్క్వేర్ రూట్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ 17 K square 1725 అంటే మనకి ఎలా చేయాలి మల్టిప్లికేషన్ చేసుకోండి 1725 అంటే 517 ఎంత 85 8 ఉంది 17 ఎంత 34 8కి వెళ్తే అడ్జస్ట్ అవుతుంది 42 అంటే ఎంత 425 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడమ్మా 2 into ఇక్కడ ఫార్ములా సెట్ చేస్తే A స్క్వేర్ A అంటే ఇక్కడ ఎంత ఉంది 4K ఉంది 4K హోల్ స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ K స్క్వేర్ మరి 4 స్క్వేర్ K స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 4 స్క్వేర్ ఎంత 16 K స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 5 5 ఎంత 25 5 5 ఎంత 25 2 5 10 10 4 40 K టర్మ్స్ అన్ని మల్టిప్లికేషన్ చేస్తే 17K స్క్వేర్ ప్లస్ 425 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేస్తే 216 జరుగుతా 32K స్క్వేర్ నెక్స్ట్ 225 ఎంత 50
ప్లస్ 240 80k. ఇది రైట్ సైడ్ టర్మ్స్ హైయెస్ట్ టర్మ్స్ కాబట్టి ఈ టర్మ్స్ అని రైట్ సైడ్ టర్మ్స్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్మాల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ టర్మ్స్ రైట్ సైడ్ టర్మ్స్ వేస్తే ఏమవుతుంది 32k² ప్లస్ 32k² ప్లస్ 80k నెక్స్ట్ ప్లస్ 50. ఇది ప్లస్ ఈ ప్లస్ వల్ల రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది -17k². ఇది ప్లస్ రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది -425 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ 32k² 17 క్యాన్సల్ అయింది. 32లో 17 క్యాన్సల్ అయితే వచ్చింది 15k². ఇంకా ప్లస్ 80k ఇది 50 ఇది 425 నుంచి 50 క్యాన్సల్ అవుతాయి. 425 నుంచి 50 క్యాన్సల్ అవుతే అవుతుంది మైనస్ హైయెస్ట్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి 375 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే అన్నింటిలో కామన్గా క్యాన్సల్ అయ్యే టేబుల్ ఉంది. ఏంటంటే టేబుల్ చూడండి, మనకి అన్నింటిలో కామన్గా క్యాన్సల్ అయ్యే టేబుల్ ఒకటి ఉంది. ఏంటంటే 15 టేబుల్. 15 1 జార్ 15 6 జార్ 15 ఎంత 15 8 చూడండి అక్కడ 15 6 జార్ ఇందులో 6 15 ఎంత అవుతుంది చూడండి. 15 టేబుల్ మనకి క్యాన్సల్ అవుతుంది. ఇందులో ఏ టేబుల్ క్యాన్సల్ అవుతుంది 5 టేబుల్ క్యాన్సల్ అవుతుంది. 80లో క్యాన్సల్ అవుతుంది. 80 టేబుల్లో మనకి క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఏం క్యాన్సల్ 5 టేబుల్ క్యాన్సల్ చేయండి. 3k² ఇది 3 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ 5 టేబుల్ 16 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ 5 టేబుల్ ఎన్ని టైమ్స్ ఇదేమో 73 జార్ క్యాన్సల్ అవుతుంది. అందులో చూడమ్మా 8 టేబుల్ క్యాన్సల్ 5 టేబుల్ క్యాన్సల్ చేస్తే అవుతుంది 3k². 5 టేబుల్ 5 3 జార్ 15 5 16 జార్ 5 16 జార్ k వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 5 7 జార్ 35 5 7 జార్ ఎంత 35 5 7 జార్ 35 35 ఇంకా 2 5 కాబట్టి 5 5 జార్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే చూడండి ఫైనల్గా 3k² ప్లస్ 16k మైనస్ 75. అయితే ప్లాట్ చేయండి ఇక్కడ 375 ఎంత 75 అంటే 150 అంటే 225. మల్టిప్లికేషన్ 224 రావాలి. మల్టిప్లై ఏమో 224 రావాలి. 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 224 రావాలి. సింబల్ ఏంటి ఇక్కడ మైనస్. మరి మైనస్ అంటే ఏంటి ప్లస్ మైనస్ ఉంటాయి. ఆ వాల్యూస్కి ఉంటాయి ప్లస్ మైనస్. వాల్యూస్కి ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమో 224 రావాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 16 రావాలి. వాల్యూస్ ఏంటి మనకి 225 వచ్చే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 9 టేబుల్ చూడండి సారీ 925 ఎంత 920 జారమా 180 9 5 జార్ 45 ఎడిషన్ చేస్తే చెప్తుంది 225. మరి 25 నుంచి 9 క్యాన్సిల్ అయితే 16. అందువల్ల ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి చూడండి సార్ ఫ్యాక్టర్స్ 3k². మరి ఇక్కడ 9 ఏంటి 25 ప్లస్ అవుతుంది 9 ఏమవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి -9k ప్లస్ 25k మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే హైయెస్ట్ వాల్యూ సింబల్ ప్లస్ కాబట్టి హైయెస్ట్ వాల్యూ ప్లస్ చేసాను, స్మాల్ వాల్యూ మైనస్ చేసాను. ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. 3 క్యాన్సిల్ అంటే 3 9లో 3 టేబుల్ క్యాన్సిల్ వస్తుంది కాబట్టి 3 టేబుల్ కామన్ తీసాను. మరి k² kలో వస్తుంది k² kలో k కామన్ వస్తుంది. k² kలో k కామన్ వస్తుంది కాబట్టి 3k కామన్ తీస్తే 3 క్యాన్సిల్ అయింది. k² లో k క్యాన్సిల్ అయింది. k² లో ఒక k క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా ఉంది k మైనస్ ఇక్కడ 3 టైమ్స్ ఎన్ టైమ్స్ 3 టైమ్స్ ఎలా k కామన్ తీసేసాం కనుక ప్లస్ 25 ఉంది. 25 75 ఏ టేబుల్ వస్తుంది 25 టేబుల్ వస్తుంది కాబట్టి 25 కామన్ తీస్తే ఇక్కడ 25 క్యాన్సిల్ అయితే అవుతుంది. ఇక్కడ k 25 75 ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది 25 75లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మనకి ఏమవుతుంది ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి k - 3 కాబట్టి k - 3 ఇంటూ ఇక్కడ ఏముందాం ఇంకా 3k ప్లస్ ఇక్కడ k - 3 కామన్ ఇస్తే ఉంది ఇంకా 25 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ప్రొడక్ట్ వాల్యూ 0 అయిందంటే మీనింగ్ ఏంటి ప్రొడక్ట్ వాల్యూ 0 అయింది అనుకోండి ఫస్ట్ టర్మ్ 0 అవ్వాలి, సెకండ్ టర్మ్ కూడా 0 అవ్వాలి. కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 చేస్తే చూడమ్మా సారీ ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ అక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది k - 3 ఇది కూడా ఏమవుతుంది 0 అవుతుంది. ఆర్ సెకండ్ టర్మ్ ఎంత 3k ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అందువల్ల 2 కాన్సెప్ట్ ఓరియంటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది ప్రొడక్ట్ వాల్యూ ఇక్కడ ఈ ప్రొడక్ట్ వాల్యూ 0 అయింది అనుకోండి ఫస్ట్ టర్మ్ 0 అవ్వాలి, సెకండ్ టర్మ్ కూడా ఏమవ్వాలి 0 అవ్వాలి. మరి అక్కడ -3 ఈ -3 రైట్ సైడ్ ఏమవుతుంది ఇది ఫర్ k ఈజ్ కూడా ఎంత చెప్తుంది ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఇది -3 ఈ -3 రైట్ సైడ్ ఏమైంది +3. మరి అక్కడ చూడమ్మా 3k ఈజ్ ఈక్వల్ టు ఇది +25 ఈ +25 రైట్ సైడ్ ఏమవుతుంది -25. దేఫర్ ఫైనల్గా ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ k వాల్యూ కావాలి కాబట్టి దేఫర్ k ఈజ్ ఈక్వల్ టు చూడండి అక్కడ ఇది మల్టిప్లై 3 మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేసి రైట్ సైడ్ అయితే అవుతుంది ఇది మల్టిప్లై కాబట్టి రైట్ సైడ్ అయితే డివైడ్ అవుతుంది కాబట్టి దేఫర్ ఫైనల్గా k వాల్యూ అవుతుంది దేఫర్ k ఈజ్ ఈక్వల్ టు -25
డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ ఏమవుతుంది ఫైనల్గా కే వాల్యూ 3 వచ్చింది ఆర్ నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ కే వాల్యూ -25/3 అందువల్ల కొంచెం మందికి ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ క్లారిటీ ఇస్తుందని చూడమ్మా అక్కడ ఉన్నది 3k + 25 ఉంది 3k + 25 కూడా 0 కాబట్టి +25 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది 3k - 25 ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది ఈ మల్టిప్లై చేసి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివైడ్ కాబట్టి ఇది k కూడా ఎంత వస్తుంది ఇక్కడ -25/3 ఇది మనకి k వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది ఆర్ సెకండ్ వాల్యూ ఎంత -25/3 నెక్స్ట్ టైం చూడమ్మా సారి మనకి సమ్ ఒకసారి 4 మార్క్స్కి ఇస్తాడు అయితే 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు అందువల్ల మనకి ఇచ్చిన వెయిటేజ్ బట్టి సమ్ చేయాలి ఒకవేళ 4 మార్క్స్ ఇచ్చేయడం కొంచెం లెందీ ప్రాసెస్ కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి అలా కాకుండా 2 మార్క్స్ ఇచ్చాడనుకోండి డైరెక్ట్ మెథడ్ అప్లై చేసుకుని వేసుకుంటే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ చూడమ్మా సారి నెక్స్ట్ సమ్ మనకి find the equation of the line passing through the point of intersection of the lines and perpendicular to ఇచ్చాడు అందులో 2 లైన్స్ సాల్వ్ చేసి అనదర్ పాయింట్ తో ఫార్మ్ చేయమన్నారు కాబట్టి ఆ సమ్ చూడండి ఒకసారి థర్డ్ క్వశ్చన్ చేస్తే ఫైండ్ ద equations of the lines passing through the point of intersection of the lines lines 2x plus 3y is equal to 1 second line 3x plus 4y is equal to 6 and perpendicular to the line 5x minus 2y is equal to 7 మనకి ఏ మోడల్ సమ్ ట్రై చేయాలని కూడా ముందు గివెన్ ఏమి ఇచ్చారు తీసుకోవాలి అక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ చేయమన్నారు ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయమన్నాడు ఈ 2 లైన్స్ గుండా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ గుండా పాస్ అవుతుందంట అలాగే అనేది ఏంటి ఈ థర్డ్ లైన్కి ఎలా ఉంటుంది పెర్పెండిక్యులర్ ఉంటుంది అలాగే 2 లైన్స్కి ఏమవుతుంది ఇంటర్సెక్ట్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి అది చూడండి సరే ముందు గివెన్ లైన్స్ తీసుకోండి గివెన్ లైన్స్ ఆర్లో ఫస్ట్ లైన్ ఇక్కడ 2x plus 3y మనకు రైట్ సైడ్ వాల్యూ ఉంది రైట్ సైడ్ ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రావాలండి అలా రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ 1 సెకండ్ లైన్ 3x plus 4y ఇది రైట్ సైడ్ కాన్స్టెంట్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -6 ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ లైన్ థర్డ్ ఈక్వేషన్ చేస్తే 5x minus 2y రైట్ సైడ్ 7 ఉంది రైట్ సైడ్ 7 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -7 ఈజ్ ఈక్వల్ టు 0 థర్డ్ ఈక్వేషన్ ఇప్పుడు వాడు అడిగింది ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాడు దేనికి అడిగాడు ఇక్కడ ఫస్ట్ 2 లైన్స్ కాబట్టి ఫర్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ the point of intersection of 1 and 2 is p alpha beta px y అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫస్ట్ 2 లైన్స్ సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏంటి px y అనుకున్నా కాబట్టి సాల్వ్ చేస్తే ఏమవుతుంది x y కాన్స్టెంట్ మరి x y కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ టర్మ్ తో స్టార్ట్ అయ్యేది y తో కాబట్టి y వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 y వాల్యూ 3 కాన్స్టెంట్ ఎంత -1 నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 2 మళ్ళీ 3 ఇక్కడ సెకండ్ లైన్ చూస్తే 4 -6 3 4 సాల్వ్ చేస్తే ఏమవుతుంది x డివైడెడ్ బై 3 6 మరి 3 6 ఎంత 18 సింబల్ -18 4 1 4 కానీ 4 అది మైనస్ మరి -4 కాదు ఫార్ములా మైనస్ ఉంది ఇక్కడ 4 1 4 ఏ 4 వచ్చింది -4 వచ్చింది మరి బ్రాకెట్ ముందే ఉంది మైనస్ ఉంది మరి -1 ఎంత +4 నెక్స్ట్ వాల్యూ చూడమ్మా ఈజ్ ఈక్వల్ టు y డివైడెడ్ బై మైనస్ ఎంత ప్లస్ ఎంత -1 3 ఎంత 3 -2
2 6 జా 12 కానీ 12 సింబల్ ఏంటి మైనస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 12 1 డివైడెడ్ బై ఇక్కడ 2 4 జా ఎంత 8 2 4 జా ఎంత 8 మైనస్ 3 3 జా ఎంత 9 ఫైనల్గా ఏమొచ్చింది చూడండి అక్కడ x డివైడెడ్ బై ఇక్కడ సపరేషన్ ఎంత మైనస్ 14 y డివైడెడ్ బై ఇక్కడ సపరేషన్ ఎంత 9 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ 1 ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేయాలి కాబట్టి x బై మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 1 1 బై మైనస్ 1 ఎంత అవుతుంది మైనస్ 1 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల రైట్ సైడ్ ఎంత అవుతుంది ఫర్ x ఈజ్ ఈక్వల్ టు 14 1 ఎంత 14 నెక్స్ట్ y డివైడెడ్ బై ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 9 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత మైనస్ 1 ఇక్కడ డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ ఎంత మల్టిప్లికేషన్ కడితే y కూడా ఎంత వచ్చింది మైనస్ 9 వచ్చింది కదా 9 1 9 కానీ ఏ 9 ఇది మైనస్ 9 పాయింట్ వచ్చింది దేర్ఫోర్ p x, y ఈజ్ ఈక్వల్ టు p x, y కూడా ఎంత వచ్చింది ఇక్కడ 14 మైనస్ 9 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది ఏదైనా ఒక ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి ఇందులో ఫస్ట్ 2 లైన్స్ కూడా పాస్ అయ్యి ఒక లైన్ పాయింట్ ఉందన్నాడు కాబట్టి ఆ లైన్ పాయింట్ ఏమన్నా ఇక్కడ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 2x + 3y = 1 అండ్ 3x + 4y = 6 అన్నాడు కాబట్టి ముందుగా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాను నెక్స్ట్ అనదర్ ఏంటి కాన్సెప్ట్ పర్పెండిక్యులర్ అన్నాడు అందువల్ల పర్పెండిక్యులర్ ఫార్మ్ చేద్దాం చూడమ్మా slope of 3 third line already the slope of the line ఏంటిది 5x minus 2y minus 7 is equal to 0 is ఏమవుతుందమ్మా ఫార్ములా slope of the line 5x minus 2y minus 7 is equal to 0 is చూడండి అక్కడ మరి స్లోప్ ఆఫ్ ద లైన్ అన్న ఒకటి జనరల్గా ఫార్మ్ ఏంటి మైనస్ a బై b మన కాన్సెప్ట్ వైజ్గా ఫార్మ్ ఏంటి స్లోప్ ఆఫ్ ద లైన్ 5x minus 2y minus 7 is equal to 0కి ఫార్ములా కావాలంటే మైనస్ a బై b ఇక్కడ a వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 5 అందులో మైనస్ 5 డివైడెడ్ బై ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది ఇక్కడ -2 మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ చూడండి న్యూమరేటర్లో మైనస్ ఉంది డినామినేటర్లో కూడా మైనస్ ఉంది కాబట్టి 5 వాల్యూ ఎంత ఇక్కడ 5/2 అయితే వాడు అడిగింది డైరెక్ట్ స్లోప్ అడగలేదు ఏమిటి ఇక్కడ పర్పెండిక్యులర్ టు అన్నాడు అందులో అది పర్పెండిక్యులర్ స్లోప్ the slope of the line perpendicular to 5x minus 2y minus 7 is equal to 0 is m is equal to form ఏంటి ఇక్కడ ది స్లోప్ ఆఫ్ ద లైన్ ఒక లైన్ స్లోప్ కావాలి ఏమవుతుంది ఈ perpendicular to అందువల్ల the slope of the line is perpendicular to the slope of the line is perpendicular to the slope of the line perpendicular to ఏమవుతుంది 5x minus 2y minus 7 is equal to 0 అంటే ఆ perpendicular line స్లోప్ ఫార్మ్ చేయమన్నాడు కాబట్టి ఇదే ఫ్రమ్ ఇది కూడా ఏమవుతుంది ఇక్కడ -1 బై గివెన్ స్లోప్ ఎంత ఉంది ఇక్కడ 5/2 రెసిప్రోకల్ ఏమవుతుంది 5/2 రెసిప్రోకల్ అంటే ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది -2/5 స్లోప్ వచ్చింది పాయింట్ ఉంది స్లోప్ పాయింట్ ఉంది కాబట్టి రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ కనుగొనమ్మా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలి కాబట్టి ఫర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through point channama passing through point 14 -9 and having slope -2/5 is formula number general గా y minus y1 is equal to m into x minus x1 ఫార్ములా రిటర్న్ ఉంది కదా మన దగ్గర పాయింట్ స్లోప్ ఫార్ములా ఇచ్చేస్తే y minus y1 పాయింట్ ఎంత -9 is equal to m ఎంత -2/5 into x minus x1 ఎంత 14 x1 ఎంతేమో 14 చూడండి అక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల ఎట్లా కొత్త మల్టిప్లికేషన్ కూడా 5 into y మైనస్ అంటే మైనస్ ఎంత +9 ఈజ్ ఈక్వల్ టు -2 into x minus 14 మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది 5 into y ఎంత 5y plus 5 9 jar 45 is equal to -2 into x 2x minus into minus ఎంత plus 2 14 jar ఎంత 28 అయితే రైట్ సైడ్ టర్మ్ మైనస్ ఉంది టర్మ్స్ అని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ టర్మ్ ఆల్రెడీ 5y plus 45 ఇది మైనస్ లెఫ్ట్ కత్తే ఏమవుతుంది +2x ఇది +28 లెఫ్ట్ కత్తే ఏమవుతుంది -28 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్గా 2x plus 5y ఇక్కడ చూడమ్మా 45 ఉంది 45లో 28 క్యాన్సిల్ అయింది 45లో 28 క్యాన్సిల్ అయితే అవుతుంది ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది 12 ప్లస్ అంటే 17 ఇది ఫైనల్ ఈక్వేషన్
చూడండి ఇక్కడ మనకి ఈ సాలిడ్ బల్బ్లో థర్డ్ సమ్ కంప్లీట్ అయింది. ఈ రోజు మన ఈ టుడే క్లాస్లో మనకి ఏమైందంటే ఏ సమ్స్ అయినాయి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఫార్మర్స్ బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి కొంచెం సమ్స్ కూడా కొంచెం ఏమవుతుందంటే థియరిటికల్ టైప్ వస్తాయి, ప్రూవ్ దట్ సమ్స్ ఉంటాయి, ఫుడ్ అదే ప్రాక్టికల్ ఇమేజ్ థియరమ్స్ ఉంటాయి, అది కొంచెం బాగా ప్రిపేర్ అవుతారు. ఈ రోజు క్లాస్ కంప్లీట్ అయింది.